నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 4,66,00,000 కొత్త ఉద్యోగాలు కల్పించబడ్డాయి. అదే జేపీ మోర్గాన్ లెక్క ప్రకారం అమెరికాలో 2023లో కొత్తగా సృష్టించబడిన ఉద్యోగాలు 27 లక్షలు. ఇది 2022లో అయితే 48 లక్షలు. అంటే ఏడాదిలో దాదాపు సగానికి పడ్డాయన్నమాట కొత్త ఉద్యోగ అవకాశాలు. ఎక్కడ ఇండియాలో 4.5 కోట్ల పైచిలుకు ఉద్యోగాలు, ఎక్కడ అమెరికాలో 27 లక్షలు. అమెరికా అంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, అయితే అది ఒకప్పటి మాట. అంతకంటే పెద్ద ల్యాండ్ ఇప్పుడు ఇండియానే అనుకోవాలి, పైన చెప్పుకున్న అంకెల్ని బట్టి. మరెందుకు భారతీయ యువత ఇంకా అమెరికా వైపు పరుగులు తీద్దామనుకుంటున్నారు? 1 కొత్త దేశం మోజు, 2 డాలర్ వాల్యూ, 3 విశాలమైన రోడ్లు, మౌలిక వస్తువులు. ఇంతకు మించి మరొక పెద్ద కారణమేది ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న గన్ కల్చర్, డ్రగ్స్ కల్చర్, సేఫ్టీ లేని జీవితాలు, సొంత దేశంతో దూరభారం, పనివాళ్లు దొరక్కపోవటం, ఇవన్నీ మైనస్లే. ఇండియాలో సృష్టింపబడిన ఉద్యోగాల్లో అధిక శాతం హై స్కేల్ జాబ్స్ ఉండటం గమనార్హం. అది కూడా సర్వీస్ సెక్టర్స్ అయిన ఫైనాన్స్, బిజినెస్, విద్య, హెల్త్ కేర్ విభాగాల్లో విస్తృతంగా ఉద్యోగాలు పొందినవారు ఉన్నారు. పైగా నిరుద్యోగ నిష్పత్తి 2018లో 2.2గా ఉంటే అది 2024 నాటికి 1.4కి పడిపోయింది. ఇది ఖచ్చితంగా దేశాభివృద్ధి సూచికే. ఇదిలా ఉంటే వ్యాపార అవకాశాలు విపరీతంగా పెరిగాయి. డోర్ డెలివరీ సర్వీసెస్ నుంచి బ్యూటీ పార్లర్ సర్వీసులు, సెలూన్ సేవలు అన్నీ ఎట్ హోమ్ సర్వీసెస్ పేరుతో ఇంటికొచ్చేశాయి. అలా యువత ఎన్నో ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటోంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలే కానీ ఇండియాలో సంపాదన పెద్ద కష్టమేమీ కాదు. సిటీలో రోడ్ సైడ్ బజ్జీల బండో, చాట్ బండో పెట్టుకుని ఖర్చులు పోను నెలకి 3 లక్షలు ఇంటికి తీసుకెళ్తున్న వారు ఉన్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ లాంటి వాళ్ళ సంపాదన అయితే నెలకు 15 లక్షల పైమాటే అని దగ్గరుండి గమనించిన వారు చెబుతున్నారు. ఆమె రోజుకు 10,000 కంటే మిగలవని మీడియా ముందు చెప్పినా అది నిజం కాదనేవారున్నారు. పోనీ ఆమె చెప్పిందే తీసుకున్నా నెలకు 3 లక్షల సంపాదన తక్కువేం కాదు కదా. ఆవిడకొచ్చిన ఫ్రీ పబ్లిసిటీ వల్ల అంత సంపాదిస్తోంది అనుకున్నా తక్కిన రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ వాళ్ళు కూడా తక్కువేమీ సంపాదించట్లేదు. ఇక సాఫ్ట్వేర్ నమ్ముకుని అమెరికాలో వాలిపోవాలనుకునే వారికి కూడా ఇండియాలోనే చక్కని ఉద్యోగాలుంటున్నాయి. ఒక అంచనా ప్రకారం ఒక టీసీఎస్ లాంటి కంపెనీలోనే 80,000కు పైగా ఉద్యోగ అవకాశాలున్నాయని, కానీ సరైన అర్హత ఉన్న వాళ్ళు దొరక్క ఫిల్ కావట్లేదని కొన్ని ప్లేస్మెంట్ ఏజెన్సీలు చెబుతున్నాయి. కారణం సబ్జెక్ట్ లో ఆశించిన గ్రిప్ లేక కొందరు, ఉన్న ఇంటర్వ్యూల్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేక కొందరు, నెలకు 6 అంకెల జీతాలున్న ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. వాటిపై కాస్త శ్రద్ధ పెడితే చాలు, పెద్ద శాలరీతో ఇండియాలోనే జీవితం మొదలు పెట్టేయొచ్చు. కంపెనీ అవసరం మీద మరింత ప్రోత్సహించి పంపితే ఆన్ సైట్ జాబ్ గా అమెరికాకు తర్వాతైనా వెళ్ళొచ్చు. అలా వెళ్లటంలో ఇబ్బందులుండవు. ఈ మార్గాన్ని వదిలేసి బీటెక్ పూర్తవగానే పూర్తిగా అమెరికానే నమ్ముకుని బ్యాంక్ లోన్స్ తీసుకుని అమెరికాలో చదువు కోసం వెళ్ళి అక్కడ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడి నానా కష్టాలు పడుతున్న తెలుగు పిల్లలు ఎక్కువైపోయారు. ఈ పరిస్థితి గత 2 ఏళ్లుగానే మరింత ఎక్కువైంది. 10 ఏళ్ల క్రితం అమెరికాకి వచ్చి సెటిల్ అయిన అధిక శాతం మంది బాగానే ఉన్నారు. కానీ కొత్త తరానికే చిక్కులు. కారణం పైన చెప్పుకున్నదే. అమెరికాలో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లాయి, ఇంకా సన్నగిల్లుతున్నాయి. దానివల్ల ఉద్యోగాలు రాక ఏం చేయాలో తెలియని వాళ్ళని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. తాజాగా టెక్సాస్ లో 4 తెలుగు వాళ్ళు 15 మంది అమ్మాయిల్ని ఒకే చోట ఉంచి ఇల్లీగల్ షెల్ కంపెనీలకు పనిచేయిస్తుండటం వెలుగులోకొచ్చింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల్ని ఆరా తీస్తే ఇలాంటి వాళ్ళు 100ల్లో దొరికారని, అయితే వారిలో అధిక శాతం మంది బాధితులే అని చెప్పారు. నేరస్తులుగా ముద్రపడితే జైలుకెళ్లాలి. బయటికి రావడానికి లాయర్లకి కోట్లల్లో ఖర్చు పెట్టాలి. పెట్టినా కొన్ని రకాల కేసుల్లో రాలేకపోవచ్చు. బాధితులుగా ముద్రపడినా తలవంపులే. ఆ అమాయకత్వంపై ఎవరూ జాలి చూపించారు. శక్తి లేకపోయినా ఆకాశ సౌధాలు కట్టుకుని తగుదునమ్మా అంటూ అమెరికాకు వెళ్లి చతికిలపడ్డాడు అని వెక్కిరించే వాళ్లే ఉంటారు. టాప్ యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించే అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతుల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. విద్వాన్ సర్వత్రా పూజ్యతే అన్నట్టుగా ప్రతిభావంతుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు. ఆ ప్రతిభను టాప్ యూనివర్సిటీలు గుర్తించాలి. అప్పుడే అది ఉన్నట్టు. లేకపోతే ఉందని ఊహించుకోవటమే తప్ప నిజంగా ఉన్నట్టు కాదు. అరకొర ప్రతిభతో, లోకజ్ఞానలేమితో, కేవలం ఆశలతో అమెరికాకు ఎగురుకుంటూ వచ్చే వాళ్లకి భంగపాటు తప్పదనే సంకేతాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
నిజంగా డబ్బు బాగా ఉండి అమెరికా చూసి తీరాలని పట్టుదల ఉండి ఏ మారుమూల యూనివర్సిటీ అయినా పర్లేదు అక్కడే చదువుకోవాలనే సరదా ఉంటే ఆ సరదా తీర్చుకుని వచ్చేసే వరకు ఓకే తప్ప అక్కడ మంచి ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలనే కోరిక మాత్రం గత ఏడాదిగా అమెరికా వెళ్తున్న వారిలో చాలామందికి తీరదు. ఎందుకంటే వెళ్తున్న వాళ్ళ సంఖ్యకి అక్కడి ఉద్యోగాలకి పొంతన లేకుండా ఉంది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.